రాజన్న, స్వాతంత్ర సమరయోధుడు 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 రాజన్న. అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము గత 30 దినాల నుంచి ఈరోజు కోసము మేము ఈ మొక్కుబద్దులు పెట్టుకొని ఈ దేవుని యొక్క ఇది చేసుకొని రాత్రికి రాత్రి మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. ఏమంటే మా ఊరికే పెద్ద దిక్కు ఇప్పట్లో మా పలమనేరుకి ఒకటి పెద్ద దిక్కు, ఇంకొకటి 100 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా నిలకడగా ఒక పర్సనాలిటీ, ఒక మేజర్ పర్సనాలిటీ. అదే కాకుండా ఈ పలమనేరుకి ఎంతోమంది నాయకులు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయన ఈ మరి మన ఈ భూమి నుంచి, ఈ ప్రపంచం నుంచి కనుమరుగు అయినారు అంటేనే నిజంగా మేము కూడా నమాజ్ కోసం కాసుకోంటిమి. అందరూ నమాజ్కి పోయినాము, మా యొక్క నమాజ్ మేము ప్రార్థన చేసినాము. కానీ ఎప్పుడెప్పుడా మా పెద్ద ఆయనకి మేము కలుస్తాము, ఎప్పుడెప్పుడా ఆయన మొహం మేము చూస్తాము, ఎప్పుడెప్పుడా మనము ఆయనకి నివాళి అర్పిస్తాము అనేసి వెంటనే మా అన్న తమ్ముళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లో ఉండి ఈడ వచ్చి, ఎందుకంటే చివరి యాత్ర, దీని తర్వాత మనము ఎంత చేసినా ఏమి చేసినా అటువంటి మహానుభావుణ్ణి మనం పొందలేము, కోల్పోయాం వేరే. దానికోసం నేనేమంటే ఆయన చెప్పిన మార్గంలో, ఆయన నడుచుకున్న మార్గంలో, ఆయన ఏదైతే ఒకవేళ ఆయన 100 మంచి చేసిండాడు కాబట్టి అందులో కనీసం మా వల్ల ఒక 10 అయినా ఆయన బాటలో మేము నడుస్తాము, నడుచుకుంటాము. ఇంకోటి ముఖ్యంగా ఆయన ఒకప్పట్లో
ఈ పొలంనేరులో ప్రతి కుటుంబానికి ఆయన సుపరిచితుడు, ప్రతి కులానికి ఆయన సుపరిచితుడు. ఈరోజు ఆ కుటుంబానికి మేము మీ మీడియా ద్వారానే కాకుండా వాళ్ళ అబ్బాయి గారితో కూడా మేము ఒకే మాట విన్నవించినాము. అన్న పెద్ద ఆయనే పోయిండేది, ఇంకా మేమంతా ఉండాము. ఈ కుటుంబానికి మీకు ఎప్పుడు ఎటువంటి ఏమి అవసరం ఉన్నా మేము ఉండాము. మేము బతుకుండేది కాదు, మా బిడ్డలు బతుకుండేంత వరకు కూడా ఈ కుటుంబానికి మేము రుణపడి ఉంటామనేసి మా యావత్ ముస్లిం సమాజం తరఫున నేను విన్నవించుకుంటూ, ముఖ్యంగా మళ్ళా ఒక్కసారి పెద్ద ఆయనకి మేము శ్రద్ధాంజలి చెప్తున్నాము. నమస్మాంజలి.